ఇవన్నీ చిన్న చిన్న విషయాలు, పాసింగ్ మూమెంట్స్, వదిలేసుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. ఆహా, పెద్ద లిస్ట్ ఉంటుంది సాకులది. ఇంకెంత చెప్పినా వినరు. ఆ తర్వాత ఇంకా ఫోన్లు చేస్తే ఎత్తడం కూడా ఆపేస్తారు. ఇక్కడ ఏమైపోయింది, ఆ యజ్ఞ సేవకి ఏదైతే ఉందో మనం అదే చెప్పుకున్నాం. గడిచిపోయిన గతం యొక్క పుణ్యం మన ఎదురుంగకు వచ్చినప్పుడు, సేవా ఫలం ముందుకు వచ్చినప్పుడు ఆ సేవా ఫలాన్ని తిరస్కరించారు. సేవా ఫలం ఎప్పుడు వస్తుంది? 800 కోట్ల జనాభాలో కొద్ది మందికి ఇచ్చాడు ఆయన అవకాశం. ఎవరు వీళ్ళంతా? ఆయన భక్తులు. ఆ భక్తులందరికీ ఇచ్చారు. ఇచ్చిన ఆ పుణ్యం అప్పుడు ఏమైంది? అంత సేవా ఫలం ఇచ్చాడు. అంటే యజ్ఞంలో సంయోగం ఇచ్చే అవకాశం ఇచ్చాడు. ఆ సేవా ఫలాన్ని తిరస్కరించారు. మళ్ళీ నేనే ఫోన్లు చేసి రండి సేవకు అది ఇది అంటే కూడా స్ట్రెయిట్ అవే వాళ్ళు నన్ను తిరస్కరించారు అనుకుంటున్నారు, కానీ యాక్చువల్‌గా సేవా ఫలాన్ని తిరస్కరించేశారు. ఈ రోజు ఆ సేవా ఫలాన్ని తిరస్కరించేస్తే ప్రాప్తులు ఎలా వస్తాయి? ఆ తర్వాత మళ్ళీ ఎప్పటికో రియలైజ్ అయ్యారు చాలా మంది. ఎందుకంటే ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుంచి చేస్తున్నాను నేను. ఎప్పటికో రియలైజ్ అయ్యేసరికి ఏమైపోయిందంటే ఆల్మోస్ట్ ముందుకెళ్ళిపోయి ఉన్నాను. ఇంక మళ్ళీ వెనక్కి